మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం అనే టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులు మీ అందరికీ ధన్యవాదములు, శుభములు, వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి భక్తులు చాలామంది రకరకాలుగా వాళ్ళు ఏమై ఉన్నారో క్రీస్తులో, నేనైతే ఈ విధంగా చేస్తా, ఆ విధంగా చేస్తా, నేనైతే అట్లా చేసేవాడిని, నేను అట్లా మాట్లాడుకునే పద్ధతి ఉంది కదా. అలాగే కొంతమంది భక్తులు నేనైతే ఇలా చేసేవాను, మనమైతే అలా చేద్దాం, మేమైతే ఇలా చేస్తాం అని అలా అనుకున్నారో, అదేవిధంగా దేవునిలో కొన్ని మాటలు ఈరోజు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. మొదటి దినవృత్తాంతాల్లో ప్రార్థన చేసిన భక్తుడు ఈ విధంగా మాట్లాడతాడు. అది ఏంటంటే 29వ అధ్యాయం 17వ వచనం. మొదటి దినవృత్తాంతాలు, నేనైతే యథార్థ హృదయం గలవాడై ఇవి అన్నీ మనఃపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. అక్కడ ఏంటంటే మందిరం కడుతున్నారు కాబట్టి దావీదు చాలా సమకూరుస్తాడు. అలాగే సొలొమోను కూడా తనకున్న వాటిని అన్నింటినీ తీసుకొచ్చి చెప్తాడు, నేనైతే ప్రభా మనఃపూర్వకంగా నీకు సమర్పించాను అని చెప్తాడు. అలాగే దావీదు కూడా ఒక మాట అంటాడు, అయ్యా సొలొమోను, నా కట్టడల్ని ఆజ్ఞల్ని విస్మరించొద్దు, దేవుడు ఏం చెప్పాడో విను అని చెప్పి 28వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా హితోపదేశం చేస్తాడు. అలా మనసుంది ఆయనకి. అలా అంటాడు, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకంగాను మనఃపూర్వకంగాను ఆయన సేవించుము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిశ్చయముగా త్రోసివేయును. ఎంతో సత్యమండి ఈ మాట. హల్లెలూయా. ఎందుకంటే చెప్తున్నాడు, ప్రతి మాట దీనిలో ఉన్నది చాలా చాలా విలువైంది. ఆయన హృదయములను పరిశోధించువాడు మొట్టమొదటి. రెండోది, నీ ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగినవాడు. అంటే నువ్వేం చేయబోతున్నావు, ఏం చేయాలనుకుంటున్నావు, ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నావు, నువ్వు కర్ష, ఈర్ష, అసూయ, ద్వేషాలతో కూడిన నిర్ణయాలు తీసుకుంటున్నావా? లేదు, శాంతి, సమాధానం, ఆశీర్వాదం, ఎదుటి వాళ్ళతో దయ, కరుణ, దాక్షిణ్యములు ఇవన్నీ కనపరచాలని నీ హృదయం ఉందా? ఏమి ఉందో అది యెహోవా తూకం వేస్తాడు. ఆయన తూకం వేసినప్పుడు నీ హృదయం తేలిపోతే నువ్వు విసర్జించబడినట్లు లెక్క. నీ హృదయము నిలబడగలిగితే నీవు నిశ్చయముగా ఆ హృదయంలో మంచి వాటి కోసం ఎదురు చూస్తున్నావని లెక్క. హల్లెలూయా. నీ జీవితాన్ని ఎవరో తూకం వేసి నువ్విట్టా నువ్వు అట్లా అని చెప్పుకునే పరిస్థితుల్లో నువ్వు ఉండొద్దండి. ఇంకా ఆ కాలాలు, సమయంలో అయిపోయినాయి. ఇప్పుడు మనం ఎలాగుండాలి అని అంటే, యెహోవా నా హృదయముని ఎప్పుడు వచ్చి పరీక్షించి చూసినా నేను ఖచ్చితంగా నెగ్గుతాను. ఎందుకంటే ఆయన ఏమై ఉన్నాడో నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను కనుక నేను సిగ్గుపడను. నా యొక్క పాపములన్నిటికీ వచ్చే శిక్ష ఆయన భరాయించేశాడు. నేను పొందవలసిన ఆ మరణాన్ని ఆయన పొందాడు, నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించాడు అని ఎప్పుడు కూడా నీ కనుల ఎదుటి నుంచి తప్పిపోకూడదు. ఎప్పుడు నీకు అది కనపడతానే ఉండాలి. ఎప్పుడు నువ్వు సిలువ జ్ఞాపకం చేసుకుంటానే ఉండాలి. నేను పొందవలసిన ఆ మరణాన్ని యేసయ్య సిలువలో మరణించాడు. నాకు ఉండవలసిన నిత్య జీవాన్ని ఆయన నాకు ఉచితంగా ప్రసాదించాడు అని చెప్పి ఆ మాట ఉండాలి. నేనైతే ఇలా మాట్లాడుతున్నాడు. ఆయనకి ఎంత ఐశ్వర్యవంతుడై ఉండి నేనైతే హృదయపూర్వకంగా నేను ఇచ్చాను అని చెప్తున్నాడు. నేను మీకు అలాంటి మనసు ఉందని నాకు తెలుసు. మీరు దేవుని ప్రేమించిన వారు కనుక మీకు ఇంకొకసారి ఇలాగ చెప్పాల్సిన అవసరమూ లేదు, చెప్పించుకోవాల్సిన స్థితిలో మీరు అంతకంటే లేరు. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట చెప్తాడు. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాసింది, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను అన్నాడు. ఇది చాలామంది చాలా సందర్భాల్లో మనుషులకు చెప్పేది ప్రార్థనే అని. అవగాహన లేకుండా, క్యారెక్టర్ లేకుండా ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు రాదండి. మీరు ప్రార్థన అన్నిటికీ ఒకటే మందు అని చెప్పి అనుకోవచ్చు. కాదు, ప్రార్థనలో చాలా చాలా రకాలు ఉన్నాయి. మొట్టమొదటిగా రక్షింపబడవలసినప్పుడు, పశ్చాత్తాపంతో ఉన్నప్పుడు పాప క్షమాపణ నిమిత్తమైన మారు మనసు విషయంలో ప్రార్థన చేస్తాం. అంటే నా పాపములు క్షమించబడిని, నా పాపములకు విమోచన కలిగింది, నా పాపములకు దేవుడు ఒక వెసులుబాటు కలిగజేసి సంరక్షించేసి నన్ను తుడిచివేసి నా పాపములకి ఎన్నడూ జ్ఞాపకం చేసుకొనడని చెప్పాడు అనేది మొట్టమొదటి బిలీవర్ చేసే ప్రార్థన వేరు. రెండోది విశ్వాస సహితమైన ప్రార్థన, అది రోగిని స్వస్థపరచుదని రాసింది. మూడోది అపవాదిని జయించే ప్రార్థన, అంటే యుద్ధ సూర్యుడివై మాట్లాడే ప్రార్థన. అలాగే ఏలియా రాస్తాడు మొదటి రాజుల గ్రంథంలో, ఏలియా
నా దేవుడు నా ప్రార్థనకు నిశ్చయముగా జవాబిస్తాడని నమ్మకం నాకుంది కనుక నేను మాట్లాడుతున్నాను. నేనైతే నా దేవుడని యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తా, నా ప్రార్థనకు దేవుడు ఖచ్చితంగా జవాబిస్తాడు అని చెప్పి అంత ధైర్యాన్ని లోకానికి కనపరిచాడు. అలాగే నీ ప్రార్థనలో కూడా విశ్వాస సంబంధమైన భాష, మాటలు అవి రావాలే తప్ప ఇంకా అడుక్కునే వాళ్ళలాగా, వరద బాధితుల్లాగా, లేకపోతే మేము విక్టిమ్స్ అండి అని చెప్పి అలాంటి భాష పబ్లిక్గా వినపడకూడదు. ఒకవేళ నువ్వేమైనా చేసుకోవాలి అనిపిస్తే నువ్వు పర్సనల్గా నీ రూమ్లో ఏకాంతంగా ప్రార్థన వచ్చినప్పుడు దేవుడితో నీ హృదయంలో ఉన్న ఆ యొక్క కలుషాన్ని అంతటినీ తీసేసుకో, క్షమించమని అడుగు, పశ్చాత్తాపంతో అడుగు. అందరూ యేసు నామంలో ఎప్పుడు ఒకే రోజులాగా ఉంటారని అనుకోవద్దండి. రకరకాలుగా మారిపోతారు, రకరకాల మట్టి మశానం మన మీద పడతానే ఉంటుంది. ఈ లోకంలో ఉన్నాం, కానీ ప్రతిరోజు దేవుడి దగ్గరికి వెళ్ళి మనము మన మైండ్ని, మన హృదయాన్ని యేసు యొక్క వాక్యంతో ఉదక స్నానం చేయించుకోవాల్సిందే. వేరే ఆల్టర్నేటివ్ లేదు. దైవజనులు ఎవరైనా సరే, నేనైనా సరే దేవుడి సన్నిధిలో గడపకపోతే నేను ఎప్పుడు ఏమి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటానో నాకు తెలియదు. ఎందుకంటే అందుకనే దేవుడు అంటాడు, సమయమనక అసమయమనక మీరు ఎల్లవేళలా మెలకుగుండి ఆసక్తితో ప్రార్థన చేయండి అంటాడు. అంటే ప్రార్థన ఆత్మతో నింపబడి ఉండండి, స్తుతి ఆత్మతో నింపబడి ఉండండి అని చెప్తున్నాడు. మనమైతే దేవుడి సన్నిధిలో ఆరాధన చేస్తాం, ప్రార్థన చేస్తాం, మనఃపూర్వకంగా ఇస్తాం. అలాగే ఇంకొక మాట చూద్దాం. పౌలు భక్తుడు అంటాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5వ వచనంలో ఇలా రాసింది, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లేస మాత్రమును తక్కువ వాడును కానని తలంచుకొనుచున్నాను. ఎస్, నేను కూడా అదే అనుకుంటున్నాను. హల్లెలూయా. ఏదైనా దేవుడు మనకిచ్చిన దాన్ని మనము రిప్రజెంట్ చేసుకోకపోతే ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు మనల్ని రిప్రజెంట్ చేయరండి, అది నాకు తెలుసు. హల్లెలూయా. ఈ సందర్భంలో ఒక అతిశయించడానికి మీ యొక్క పర్మిషన్ కోరుతున్నాను. నేను ఈ మాట చదువుకున్నప్పుడు రకరకాల దైవజనులు, విశ్వాసులు, ఆస్తిపరులైన విశ్వాసులు, పేదవారైన విశ్వాసులు, లేకపోతే ఇక రకాల కమ్యూనిటీలు, భేదాలు, డినామినేషన్స్, ఇట్లా వాళ్ళందరినీ నేను వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు విర్రవీగతనాన్ని బట్టి నేను మనసులో వీరేం చేస్తున్నారు, వీళ్ళు తెలియదులే ప్రభువా, వీళ్ళని క్షమించండి అని అనుకున్నాను. కానీ ఒకానొక టైంలో అనుకునేవాడిని, ఈ వాక్యం నన్ను అలా అనిపించింది. అసలు దేవుడు నాకు కృపనిచ్చాడు, దేవుడు నాకు ఇచ్చిన ఆ చదువు, జేఎన్టీలో చదువుకున్న తర్వాత జాబ్ చేశాను, ఈపీటీఆర్ఐలో రీసెర్చ్లో జాబ్ చేశాను. ఆ తర్వాత ఈ మహాదేవుని ప్రకటించడానికి నా ముందు సీనియర్స్ అయినా, నా జూనియర్స్ అయినా, అయితే ఇప్పుడు కోర్సు చదవాలన్నా ఆ కోర్సు లేదులేండి. అలాగా ఇంత ఆధిక్యత దేవుడు నాకిస్తే ఈ ఇండియాలో ఇంత ఆధిక్యత ఎంతమందికి ఉందో నాకు తెలియదు. నాకు తెలిసి లేదు ఎవరికి. ఎందుకంటే ఆ కోర్సు చదివి ఆ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో చేసిన వాళ్ళు ఎవరో నాకు తెలుసు. వాళ్ళు దేవుడిని నమ్ముకొని దేవుడిని ప్రకటిస్తున్నారా అంటే ఏం ప్రకటించట్లేదు. సరే, అది అయినను పౌలు భక్తుడు అంటాడు, ఇన్ని కలిగినప్పటికీ నాకు లాభకరముగా అయిన ఏవైతే ఉన్నాయో అవన్నీ క్రీస్తు యేసు మహిమ నిమిత్తము నాకు నష్టంగా, పెంటగా ఎంచుకుంటున్నాను అని చెప్పాడు. హల్లెలూయా. అది నన్ను నేను బలపరచుకోవాల్సిన సమయం. దావీదు కూడా అనుకున్నాడు, తనందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నప్పుడు తన్ను తాను బలపరుచుకున్నాడు అని చెప్పి రాస్తుంటుంది. అలాగే మీరు కూడా మీకు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి దేవుని సన్నిధిలో ఆనందించండి, సంతోషించండి, ఒప్పుకోండి. మీరు ఒప్పుకోకపోతే మీ పక్కన వాళ్ళకి ఎలా తెలుస్తుంది? పౌలు భక్తుడు అంత జ్ఞాని అయి ఉండి తన్ను తాను, చాలామంది ఏదో అని ఉంటారు, అందుకని కోపం వచ్చేసి ఇలా రాసుకున్నాడు, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తుల కంటే లెస్స మాత్రము తక్కువ వాడను కాదు అని తలంచుకుంటున్నాను. నేను కూడా అదే, నేను ఏ సెమినరీకి వెళ్ళలేదు, దేవుడి సన్నిధులు పాదాలు పట్టుకొని 25 సంవత్సరాలు రీసెర్చ్ చేశాను. అదే నా ఓన్ యూనివర్సిటీ, దేవుడి దగ్గర పాదాల దగ్గర నేర్చుకోవటానికి. హల్లెలూయా. అయితే ఇప్పుడు నేను అనుకోవచ్చు, ఈ లోకంలో ఉన్న గొప్ప గొప్ప దైవజనులు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ అందరితో కూడా నేను తక్కువ వాడని ఏమి కాదు అని నన్ను నేను డిఫైన్ చేసుకుంటాను. హల్లెలూయా. అక్కడ పౌలు భక్తుడు డిఫైన్ చేసుకున్నాడు, నేను కూడా డిఫైన్ చేసుకున్నాను. నువ్వు కూడా డిఫైన్ చేసుకో. నువ్వెవరో దేవుడు నీకు ఇచ్చిన ఆధిక్యతలను బట్టి, అయ్యా నేను అట్లాంటోని, ఇట్లాంటోని, చేతగానోని అని ఏదో తగ్గింపు ప్రార్థన అని చేస్తుంటారు. అది కాదు హ్యూమిలిటీ అంటే. డోంట్ పుట్ యువర్ హ్యూమిలిటీ యాజ్ ఎ కార్పెట్ ఫర్ అదర్స్. హల్లెలూయా. నీ హ్యూమిలిటీ తగ్గింపు అని ఎదుటి వాళ్ళకి డోర్ మ్యాట్గా నువ్వు ఉండాల్సిన అవసరం లేదు. నీ డిగ్నిటీని నువ్వు కాపాడుకో. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట అపోస్తల కార్యాలు 21:13 ఈ విధంగా చెప్పబడింది, నేనైతే ప్రభువైన యేసునామం నిమిత్తమును యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకు నువ్వు సిద్ధంగా ఉన్నానని చెప్పాలి. హల్లెలూయా. అలాగే ఇందాక అతిశయించాను, ఇప్పుడు ఏంటి అని అంటే దేవుడు నాకైతే ఏదైతే సిద్ధపాటు చేశాడు, ఈ ఇండియా దేశాన్ని సువార్తతో, ఉజ్జీవ జ్వాలతో రగిలించడానికి ఎట్టి శ్రమ అయితే దేవుడు నాకు డిజైన్ చేశాడో, అట్టి శ్రమ కోసము
నేను సిద్ధపాటు కలిగి ఉన్నాను. కాబట్టి మీరు నా కోసం భయపడొద్దు, బాధపడొద్దు, బెదరవద్దు. నాకేదో శ్రమలు వచ్చి పడిపోతాయి, ఇక నేనేమి చేతగాడినని అనుకుంటాము అని అనుకోవద్దు. బంధించబడి నా యొక్క శ్రమలలో నేను ఆనందిస్తాను. దేవుడు నాతో ఉన్నాడని నేను ఆనందంతో, సంతోషంతో ఈ సువార్తను ధైర్యంగా ప్రకటించుటకు కావలసిన వాక్శక్తిని దేవుడు అనుగ్రహించినట్లు మీరు నా కోసము ప్రార్థన చేయండి అని చెప్పి పౌలు భక్తుడు రాస్తుంటాడు. హల్లెలూయా. అంటే ధైర్యము, వాక్శక్తి మనకు కావాలి. నీతిమంతుడికి శ్రమలు వస్తాయి, కానీ శ్రమల్లో కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. నాకు ఒకటి జ్ఞాపకం వస్తుంది. దేవుడు ఒకనొక టైంలో ఈ డ్రీమ్ మీకు చెప్తే ఏమనుకుంటారో అని తెలియదు, ఆ కళ చెప్పుకున్నాను. నాకేం భయం లేదు. ఒక కళ వచ్చింది. ఆ కళ్ళు ఒకటి చూశాను. ఈ నెక్స్ట్ గవర్నమెంట్ ఎవరు వస్తారో నాకు తెలియదు, బట్ నేను ఎప్పుడో ఇది 10 సంవత్సరాల క్రితమే 15 సంవత్సరాల క్రితం వచ్చిన కళ. నేను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు పెద్ద హోటల్ కాన్ఫరెన్స్లో చెప్తున్నాను. వచ్చేసి చేస్తున్నప్పుడు నన్ను అటాక్ చేస్తానికి నువ్వు ఇట్లాంటి ప్రకటనలు చేయొద్దు, ఎట్లాంటి మాట్లాడొద్దు, ఇట్లాంటి సువార్త చెప్పొద్దు అంటాను. సరే ఈ హోటల్లో ఎందుకు, బయటికి వెళ్ళిపోదాం రండి అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాను. బయటికి వెళ్ళినప్పుడు ఇంక వాళ్ళందరూ లోడ్ చేసిన గన్స్తో రెడీగా ఉన్నారు. ఇక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని అనగానే పక్షిలాగా ఎట్లా ఎగిరిపోయాను, ఆకాశంలోకి ఎగిరిపోయిన ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్తున్నాను. ఇది మేబీ 2004లో లండన్లో ఉన్నప్పుడు వచ్చింది ఈ కళ. అని పక్షిలాగా ఎక్కడ కావాలంటే అక్కడ దిగుతున్నాను. అప్పుడు వాళ్ళు ఎట్లా పేలుస్తున్నారు, కానీ ఏది నాకు తగలట్లేదు. అప్పుడు అనుకున్నాను, లార్డ్ ఐ థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ దిస్ డ్రీమ్. ఇది మా దేశస్తులకి, దైవజనులకి కావాలి. శ్రమలు వస్తే చూస్తా, నీ అంతు చూస్తా. అంతేగాని శ్రమలు రావని కాదు. దేవుని నీతి మార్గంలో నడిచే ప్రతి నరుడికి శ్రమలు వచ్చి తీరుతాయి. శ్రమలు లేని జీవితం ఎక్కడ మరి నాకు తెలియదు. ప్రాస్పారిటీ గురించి మాట్లాడతాను, కానీ ఆ ప్రాస్పారిటీలో శ్రమ లేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను. ప్రాస్పారిటీలో శ్రమ ఉంది. నీవు ఎదుటి వాళ్ళకి ఇచ్చినప్పుడు, నీవు సాక్రిఫై చేసి ఎదుటి వాళ్ళకి సహాయం చేసినప్పుడు అప్పుడు నీకు శ్రమే వస్తుంది. వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంతమంది మోసగాళ్ళు లేరు. నాకు రీసెంట్గా కూడా తగిలారు మోసగాళ్ళు, కానీ నేను నష్టపోయాను. అయినప్పటికీ భయపడొద్దు. దేవుడు నన్ను పెద్దగా దీవించి ట్రిలియన్స్ని ఖర్చు పెట్టే స్థాయిలో నన్ను ఉంచుతాడు. కాబట్టి అప్పుడు నేను హోటల్లో టిప్ ఇచ్చినట్టుగా నేను లెక్కలో పెట్టుకుంటాను వీళ్ళు నన్ను ఎంత మోసం చేసినా. బికాజ్ ఐ నో మై గాడ్, ఐ బిలీవ్ ఇన్ మై గాడ్. హల్లెలూయా. ఆ స్థాయిలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆ స్థాయిలోనే చూస్తాడు. నువ్వు ఏ స్థాయిలో నీ ఆలోచన పరిమాణాన్ని నిర్మించుకుంటావో అదే స్థాయిలో దేవుడు పనిచేస్తాడు. లేదు పెద్ద స్థాయి రావాలి అని అనుకుంటే నువ్వు దేవుడికి అవకాశం ఇవ్వనంత వరకు దేవుడు కూడా నిన్ను హెచ్చించలేడు. నువ్వు ఈ పరిమాణమే అని కనుక గిరిగీసుకొని కూర్చున్నావు అనుకోండి, దేవుడు కూడా నీ అభిషేకం అంతే ఉంటుంది, నీ ఆత్మలు అంతే ఉంటాయి, నువ్వు ఎదగలేవు. కానీ ఎదగాలి అని అంటప్పుడు ముందే నెక్స్ట్ కమింగ్ 20-30 ఇయర్స్ యొక్క వ్యూహరచన స్ట్రాటజీ నువ్వు దేవుని దగ్గర ఉండి మాట్లాడుతూ కనిపెడుతూ గొప్పగా ఉండాలి. అలాగే ఈ హెవెన్ స్టూడియో నేను చెప్తున్నాను, ఈ రేపు గురువారం ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. ఏంటంటే టైలర్ పెర్రీ ఎలాగ స్టూడియో డిజైన్ చేశాడో అలాగే దేవుణ్ణి బట్టి ఇండియాలో క్రిస్టియన్ హెవెన్ స్టూడియో గొప్పగా ఉన్నతంగా చాలా బాగుంది. అట్లాంటి దానికి సమరూపం ఏ స్టూడియో లేదు అని చెప్పుకునే స్థాయిలోకి దేవుడు మమ్మల్ని నిలబెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే కీర్తనకారుడు అంటాడు, నేనైతే ఏం చేస్తానో అని చెప్పుకుంటూ ఉంటాడు. అలా కొన్ని మాటలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. 13వ కీర్తన 5వ వచనం ఇలా ఉంది, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయం హర్షించుచున్నది. హల్లెలూయా. రక్షణ పొందిన ప్రతి వారు దేవుని సన్నిధిలో హర్షించాలి. నాకు ఇది లేదు, అది లేదు, ఇది కావాలి, అది కావాలి, మా అమ్మాయికి వీసా కావాలి, మా అబ్బాయికి పెళ్లి కావాలి, ఇట్లాంటి రిక్వెస్ట్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు నేనైతే దేవుని యందు హర్షిస్తాను, ఆనందిస్తాను. మా రక్త సంబంధికుల్ని, మా రక్షణ పొందని బిడ్డలందరినీ సమకూర్చి దేవుని మాకేం చేశాడో ఆ మేలుని గురించి వివరిస్తాను. నేనైతే నా దేవుని యొక్క రక్షణ యందు హర్షిస్తాను అని చెప్పుకునే సైన్యం చాలా తక్కువ. ఏదోనండి పెళ్లి రోజండి, లేకపోతే జ్ఞాపకార్థం రోజండి, పుట్టినరోజు అండి, ఇట్లాంటివి చెప్పుకుంటారు. కానీ నేను రక్షింపబడిన రోజండి, నేను నా కుటుంబము ఆ మహాదేవుని తెలుసుకున్న రోజండి. నేనైతే యెహోవా సన్నిధిలో నా రక్షణ విషయమై దేవుని సన్నిధిలో హర్షిస్తాను. ఆ రోజు పండగలాగా చేస్తాను, మహోత్సవంలో చేస్తాను. నేను సంపాదించింది ఉట్టిగా ఎందుకండి? ఆ రోజు నాకు దేవుడు చెప్పిన ఆ మాటలకి సాక్ష్యం ఇచ్చి రక్త సంబంధికులకి అందరికీ చెప్తాను అంటే అలా ఎందుకు చేసుకోకూడదు? లేకపోతే వాళ్ళు కాదండి, ఒప్పుకోరండి, రారండి. ఎందుకు రారండి? నువ్వు వచ్చినా రాకపోయినా నేను ప్రార్థన పెట్టుకుంటున్నాను, మీరు రండి అని చెప్పినప్పుడు మీరు పిలవండి. ఒకవేళ మీరు ఆస్తికర్తలుగా ఉంటే ఎవరైనా మీ రక్త సంబంధికులు చాలా పేదరికంలోనూ చాలా ప్రాబ్లమ్స్లో ఉంటే వెళ్ళి మీ చేయి చాపండి. వాళ్ళు అడిగేంత వరకు కాదు,
ముందుగానే దాతృత్వంతో వెళ్ళి వాళ్ళకున్నది మీ పరిధిలో మీరు సహాయం చేయండి. క్రిస్టియన్ లైఫ్ అంటేనే ఎదుటివాడికి సహాయం చేయటం, ఎదుటివాడికి మనం కొవ్వొత్తిలాగా ఉన్నప్పుడు మనం కరిగిపోతూ ఎదుటి వాళ్ళ జీవితాలను నిలబెట్టడానికి నా దేవుడు ప్రబోధం చేశాడు. ఇట్లా ఎవడైనా ఏ రిలీజియన్ అయినా ఏముందండి మానవ సేవే మాధవ సేవ అండి అని చెప్పొచ్చు, కానీ విలువలతో కూడిన భక్తి చేయాలి. సంపాదన అది యథార్థవంతమైంది ఉండాలి. వాళ్ళ కల్తీ చేసి లేకపోతే ఆ మోసాలు చేసేసి ఇట్లా బ్రోకరేజీలు చేసేసి అలాగ సంపాదించింది కాదు. అందుకే నేను ఎక్కువ నా మినిస్ట్రీ రైతుల గురించి, ఫార్మర్స్, అగ్రి సెక్టారు, డైరీ ఫార్మ్స్, ఇట్లా వీటి ఏవైతే అగ్రి ఫార్మ్స్ ఏవైతే ఉంటాయి వాటి మీద నా ఫోకస్ చేస్తున్నాను దేవుని వైపు. లార్డ్, దిస్ ఈజ్ మై మినిస్ట్రీ. ఫార్మర్స్తో వారు ఎదుర్కొన్న సమస్యలు, వారు ఉంటున్న ప్రతిదీ కూడా దేవుని ఎదుట నిలబడాలి ప్రభువా. నేనైతే నా యెహోవా నామంలో ఒకటి ప్రార్థన చేస్తా, నా దేశంలో ఉన్న రైతుల యొక్క డెస్టినేషన్ అంతా మారిపోవాలి. నాకదే ఏముందండి, జాబ్ లేకుండా పెద్ద పెద్ద పట్టణాల్లో నివాసం చేయడం చాలా కష్టం, అది మీకు తెలిసిందే. అందరూ హైదరాబాద్ వెళ్ళిపోతారు ఉద్యోగాల కోసం కదా. అక్కడేంటి, ఇక కంపల్సరీగా జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. బాబు మీకు దేవుడు ఇవ్వాలి అంటే, హెచ్చించాలంటే మీరు ఇది ఇస్తే కానీ మీకు అది రాదు, మీకు ఇచ్చారు అది జరిగింది, ఇట్లాంటి కాదు నాకు కావాల్సింది. నా దేవుడు ఇప్పుడు రైతుల దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏమి రావు కదా, రైతుల్లో కొంచెం ఆ పరిస్థితులు మార్చేసి ఆ భూమి మంచిగా పండటానికి, ఆ ప్రకృతి వచ్చి వైపరీత్యం లేకోకుండా మంచిగా పంట పండించి నిలబడి వరదలు రాకుండా, అకాల వర్షాలు కురవకుండా, పంట పాడవకుండా సవాల్ చేసి దేవుని నామాన్ని ఆ యొక్క రైతుల్లో నిలుపుగలిపి అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యకార్యాలు చేయాలి, కుంటివారు నడవాలి, గుడ్డివారు చూడాలి, మోగవారు మాట్లాడాలి. అట్టి మేనిఫెస్టేషన్స్ పల్లెటూళ్ళలో చేయండి. వచ్చి గ్రామం గ్రామం ఏసే దేవుడని నమస్కారం చేయును గాక. అట్లాంటివి చేయటం కోసం నన్ను పిలిచాడు దేవుడు. ఆమేన్. ఆయన సంచరిస్తూ ఉన్నప్పుడు గ్రామాలు తండోపతండాలుగా వచ్చి అక్కడ మనుషులందరినీ తీసుకొచ్చి ఆయన కాళ్ళ దగ్గర పడేసి, వీళ్ళని ఎప్పటి నుంచో ఇసుకెత్తున్నారండి, మాకు డబ్బులు కూడా లేవు, అనవసరంగా వీళ్ళకి డబ్బులు పెడుతున్నాం అని చెప్పేసి బాధపడే వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఎంతమంది తల్లిదండ్రుల్ని చూడని వారు, డబ్బులు మాకే చాలట్లేదని మాకేం వాళ్ళకేం పంపిస్తామని గోడు పెట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళందరూ నీ దేవుడు ఆ రోజు స్వస్థపరిచి సమాధానపరిచి ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని స్వస్థపరుచుకుంటూ వచ్చును అని రాసింది. నేను పూజిస్తూ ఆరాధిస్తున్నా నా దేవుడు సజీవుడు. హల్లెలూయా. ఆ కాలంలో అలాంటి ఎట్లా చేశాడు, ఈ కాలంలో నన్ను బట్టి నిన్ను బట్టి ఈ లోకంలో అట్లాంటి కనపరచాలని నీవు లోకానికి వెలుగై ఉన్నావు, ఉప్పై ఉన్నావు అని చెప్పాడు. కమ్, మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకొని ఎదగండి దేవునిలో. భక్తుడు ఎలా చెప్పాడు, నేనైతే నా దేవుని రక్షణ బట్టి హర్షిస్తా, నేనైతే నా దేవుని బట్టి ప్రార్థన చేస్తా, నేనైతే హృదయపూర్వకంగా దేవుడికి నేను ఏదైతే ఇవ్వగలను అది ఇస్తాను, నేనైతే వీళ్ళెవరికంటే కూడా తక్కువ వాడిని కాదు. దేవుడు నువ్వు ఏ స్థితిలో నుంచి పిలువబడ్డావో ఆ స్థితిలోనే దేవుడిని మహింపరచని రాశాడు. హల్లెలూయా. ఐ నో మై కాలింగ్, ఐ నో వేర్ అండ్ హౌ టు హూమ్ టు ఐ నీడ్ టు ప్రీచ్. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట ఉంది, కీర్తన 5:7 ఉంది, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ యొక్క పరిశుద్ధాలయంలో దిక్కుచూచి నమస్కరిస్తాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడి సన్నిధికి వెళ్ళాలి, దేవుడి మందిరంలో గడపాలి. ఎక్కువ టైం టీవీ సీరియల్స్, టీవీలు, లేకపోతే అమలక్కల ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు, వీటికి మీ టైంని వేస్ట్ చేసుకోవద్దని నేను గ్యారంటీగా చెప్తున్నాను, సీరియస్గా చెప్తున్నాను. మనం ఎంతో విజ్ఞాపన సలపోయి దేవుని యొక్క కృపను, దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ఆ కనికరాన్ని మన దేశం మీదకి రప్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఇంకా మనకు టైము ఆ చుట్టూ వీడి చుట్టూ వాళ్ళ ముచ్చట్లు వీళ్ళ ముచ్చట్లు, ఆ రాజకీయాలు ఈ రాజకీయాలకి మీరు టైంను పోనివ్వద్దు. ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ లోకంలో మనుషుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందో తెలుసా, తూకం వేస్తారు. డబ్బు కలిగినోడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు, డబ్బు లేనినోడితోనే ఫ్రెండ్షిప్ చేస్తాడు. కానీ మందిరానికి వచ్చినప్పుడు అండి, అక్కడ నువ్వు డబ్బున్నోడివా అని కనపడదు, డబ్బు లేనోడివా అని కనపడదు. అక్కడ నీ యొక్క ఆత్మీయ స్థితి, నువ్వు ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తావో అది చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, సహవాసంలో ఉన్న వాళ్ళు అందరూ విని, ఓ ఇలా ప్రార్థన చేయాలా, ఇలా క్వాలిటీ భక్తి చేయాలా, ఇలా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయాలా అనేది నేర్చుకోవటం కోసం నీ మందిరావరణలో ప్రభువా నేను ప్రవేశించి నేర్చుకోవటానికి సమయం అది. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట ఉంది 17-15 ఇవన్నీ కీర్తనలోనే ఉన్నాయి. ఆ భక్తుడు అన్నాడు, ఆనాడు చెప్పుకున్నాడు, నేను ఈనాడు చెప్పుకుంటాను నా దేవునిలో. అయితే అష్టైశ్వర్యములతో నా దేవుని యొక్క దివ్యమైన నామాన్ని లోకమంతా ప్రకటించడం కోసం నాకు ఈ జీవితం దేవుడు ఇచ్చాడు. ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడికి మళ్ళీ ఈ జీవితాన్ని నేను రెసిప్రొకేట్గా ఇవ్వాలి అని అనుకుంటే, ప్రభువా నీ స్థాయిలో నీ యొక్క రాయల్టీ డిగ్నిటీకి తగినట్టుగా హుందాతనంతో నేను ఎలా మాట్లాడాలో, ఎలా ప్రకటించాలో, ఎలా ఉండాలో నీవు నాకు నేర్పించుదువుగాక. అలాగే ఉంటాను, అలాగే చేస్తాను. ఆమేన్. అక్కడ రాసుంది, నేనైతే నీతి గలవాడని నీ ముఖదర్శనము చేస్తాను,
నేను మేలుకొనినప్పుడు నీ యొక్క స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. హల్లెలూయా. అంటే మేలుకొనినప్పుడు నువ్వు మంచి కలలు గను, ఆ మంచి కళల్లో దేవుడు నీకేం బోధిస్తున్నాడో, ఏం చెప్తున్నాడో, ఏం చేస్తాడో, నీ జీవితంలో భవిష్యత్తు గురించిన ఏ యొక్క కళలు దేవుని యొక్క సంకల్పంలో నుంచి దేవుడు నీకు ఇవ్వాలని కోరుకుంటున్నావో అది నీవు నిద్రలో గ్రహిస్తావు. మేల్కొన్నప్పుడు ఓ గాడ్, నేను ఇంత మంచి కళలు చూశాను, ఇంతగా నా జీవితంలో నీ యొక్క చిత్తము ప్రణాళిక ఉందా? అయితే ఆ చిత్తము ప్రణాళిక నెరవేర్చడం కోసం నేను నా ఫోకస్ని వాటి మీదే పెడతాను తప్ప నా యొక్క చిత్తము కాదు, నా డిజైర్స్ కాదు. నీ కోరికలే నా కోరికలుగా మార్చుకుంటాను, ఎందుకంటే నువ్వు నాకు చూపెట్టావు కనుక. అలాంటి దృక్పథంతో ఉన్నప్పుడు దేవుడు నీకు మంచి కళలు ఇస్తాడు. మంచి కళలు కనండి అని చెప్తాను. నేను ఎప్పుడు కళల గురించి మాట్లాడుతాను. డ్రీమ్స్ అండ్ విజన్స్ ఆర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ డ్రీమ్స్ అండ్ ద విజన్స్ ఆర్ ద మదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి తల్లి లాంటివి. అందుకని మంచి కళలు, కానీ మాకు మంచి కళలు రావని దాని గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి అట్లాంటి కళలే వస్తున్నాయండి. అలా కాదు, దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడి యొక్క భాష కళల్లో నుంచి మనకు అర్థమవుతుంది. మన జీవితంలో ఇన్స్ట్రక్ట్ చేసేది ఒక్కొక్కసారి దేవుడు కళల్లో నుంచే, నువ్వు అది చేస్తున్నావు తప్పు, అది చేయకూడదు, నువ్వు ఇది చేస్తున్నావు మంచిది, నేను సంతోషిస్తున్నాను ఈ నిర్ణయం తీసుకున్నందుకు అని మన సభాషని వెన్నుతట్టి ప్రోత్సహించేది సమ్టైమ్స్, చాలా సందర్భాల్లో కళల్లో నుంచే నేను చూస్తాను. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఇంకొక మాట ఉంది 52:8 ఈ విధంగా ఉంది, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటాను, నిత్యము దేవుని కృపయందు నేను నమ్మకించాను. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుడు పచ్చటి చెట్టును పోల్చాడండి. ఇశ్రాయేలీలు హోషేయ 10:1 ఉంటుంది, పచ్చటి ఒలీవ మొక్క వలె ఉంటాడని కీర్తనకారుడు చెప్తే, హోషేయ 10:1 ఇశ్రాయేలీలు ద్రాక్ష చెట్టుతో సమానము అని చెప్పి చెట్టుతో పోల్చాడు. అందుకే కీర్తన 1 కూడా ఉంటుంది, అతడు నీటి ఓడన నాడబడిన పచ్చటి ఒలీవ చెట్టు వలె ఉంటాడు, ఆకు వాడక తన ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు అని రాస్తుంది. అంటే మనకెప్పుడు కూడా మన చెట్టు వాడిపోయింది అనే పరిస్థితి దేవుడు మనకి కల్పించడు. హల్లెలూయా. అందుకని మన పిల్లలు పచ్చటి ఒలీవ మొక్కల వలె నా భోజనపు బల్ల చుట్టూ ఉన్నారు. వారు ఆరోగ్యంతోనూ ఆనందంతోనూ సంతోషంతోనూ మంచి జాబులు చేస్తూ వారి పిల్లలను నువ్వు యొక్క క్షేమాన్ని నువ్వు చూస్తావు అని చెప్పాడు. మీరు ఛాలెంజ్ చేయండి వర్డ్ని. వర్డ్ లైఫ్ని మారుస్తుంది. మీ లైఫ్ని మీరే ఛాలెంజ్ చేసుకోండి, తాడో పేడో తేల్చుకోండి. దేవుడు వర్డ్ ఎప్పుడు కూడా మారదు. ఆయన తరాలు మారినా యుగాలు మారినా ఆయన మాటకి ఆయన కట్టుబడి ఉంటాడు. ఆయన మాట మీద ఆయన నిలబడతాడు. కానీ మనం ఆయన మాట మీద నిలబడుతున్నావా లేదా అని మనం తేల్చుకుందాం. ఏమన్నా నువ్వు బరి తెగించి మాట్లాడతావు, నీ భాష అట్లా దేవుడు కోపగించడం రాదా అని చాలామంది క్వశ్చన్లు వేస్తారు. నేను ఏం మాట్లాడినా దేవుడు వింటాడు, కోప్పడడు. ఎందుకంటే నా ఇంటెన్షన్ దేవుడు కనుక చూస్తే, ఆ ఇంటెన్షన్ వెనక ఉద్దేశాన్ని దేవుడు గమనిస్తే నా మీద ఎందుకు కోపడతాడు? నన్ను అబ్బా ఏం మాట్లాడుతున్నావురా, నేను నీ మాట మీద నేను నిలబడతాను. ఎందుకు అని అంటే నువ్వు నా మాటలే నాకు చెప్తున్నావు కాబట్టి నేను నీ ఆశని తీర్చకుండా ఎలా ఉంటాను అని చెప్పి దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. భక్తిలో కూడా కసి ఉండాలండి, ప్యాషన్, జైల్, ఫోకస్, ఈ వర్డ్స్ అన్నీ ఉంటున్నప్పుడు ఆశ, వైరాగ్యం, దేవుడి కొరకమైన తపన, ఆకలి లేకుండా దేవుడు ఏమి చేయలేడు. నేను అనుకుంటాను ఈ ప్రోగ్రామ్స్ చాలామంది వింటున్నారు, కనీసం ఒక్కసారైనా ఫోన్ చేయకుండా ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో అయినా పర్వాలేదండి. దేవుడు మీకు ఫోన్ చేయొద్దు అని కనుక ప్రేరేపిస్తే చేయొద్దండి. ఫోన్ చెయ్యాలి అని అనుకుంటే తప్పనిసరిగా ఒకసారి వచ్చి ఫోన్ చేసి దేవుని సన్నిధిలో ఆనందించండి. మీ దగ్గర నుంచి నాకు ఏం వద్దామా, మీకు వందనాలు, ఎందుకంటే నేను తీసుకున్నోడికి అకౌంటబుల్గా ఉండాలి. కానీ నన్ను ప్రేమించేవారు వచ్చి మీ కొరకు నేమేమున్నాం నిలబడి వెళ్ళండి ముందుకి అని చెప్పేవాళ్ళు ఉంటే ఎంతైనా ధన్యులు. ఎంతో హృదయపూర్వకంగా వాళ్ళతో మంచి విలువలు ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, స్నేహం చేయండి. తుప్పు గడ్డిలాగా పొట్టులాగా ఎగిరిపోయే వాళ్ళతో స్నేహాలు చేయొద్దు, మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. హల్లెలూయా. అలాగే ఇంకొక మాట అంటాడు 75:9 కీర్తన, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును, యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించేదను. అంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటో ఇక్కడ చెప్తున్నాడు కదండి. నేనైతే నిత్యము దేవుని స్తుతిని ప్రచురం చేస్తాను. ఏమయ్యా నీ జీవితంలో దేవుడి చిత్తం ఏంటో తెలుసా అంటే రండి చెప్తా. ఎన్ని దేవుడి చిత్తాలు ఉన్నాయో అందరికీ కామన్గా, ఎంతమందికి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ వర్క్, ఎంతమందికి దేవుడి యొక్క చిత్తం చెప్పొచ్చో చూపిస్తాను. ఇక్కడ నేనైతే నిత్యము నా దేవుడైన యెహోవా స్తుతిని ప్రచురం చేస్తాను. అందుకని దేవుడి సన్నిధిలో నేను అడిగాను, మీకు గొప్పగా ఈర్ష వచ్చి మాట చెప్తా. దేవుడి సన్నిధిలో నేను 10,000 శాటిలైట్ వర్షిప్ సెంటర్స్ని అడిగాను. దేవుడు ఇస్తాడు నాకు. మీరు ఏదో ఒకరోజు చూసుకోండి, అన్ని భాషల్లో, ఇండియాలో ఉన్న అన్ని భాషల్లో. ఇప్పుడు SBI బ్యాంకు లేకపోతే రకరకాల బ్యాంకులు ఎన్ని దేశంలో ఎన్ని చోట్ల ఉందండి. మరి ఇట్లా వర్షిప్ సెంటర్స్ ఎందుకు ఉండకూడదండి? నేనైతే నా దేవుడైన యెహోవా నామమును ఇండియా మొత్తము
శాటిలైట్ వర్షిప్ సెంటర్స్తో దేవుని స్తుతిస్తా. నీకు నమ్మకం ఉంటే విశ్వసించి దేవుని స్తుతించు, నమ్మకం లేకపోతే నీ దురదృష్టం. కానీ నేను నమ్మా, నా కోరిక దేవుడు తీరుస్తాడు. ఆమేన్. మీరు కూడా చేతలేదంటే పెద్ద పెద్ద కోరికలు అడగండి. ఏదో నేను అడుగుతున్నానని కాదు, నిజంగా నీ హృదయం ఏం ప్రేరేపిస్తుందో దాన్ని అడుగు. అలాగే ఇంకొక మాట ఉంది 55:23లో, నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను దేవా, నాశన కూపంలో నువ్వు వారిని పడవేస్తావు, రక్తాపరాధులను వంచకులను సగం కాలమైన బ్రతకరు. నాకు మోసం చేసేవాడు కానీ, నన్ను బాధ పెట్టేవాడు కానీ, నా శత్రువులైనా కానీ వారు సగకాలమైన బతకరు. నాకు అంత భద్రత నువ్వు ఇచ్చావయ్యా. నేనైతే నీ యందు నమ్మిక ఉంచున్నాను కాబట్టి ఎవడూ నన్ను ఏమి చేయలేడు. నన్ను చేయాలి అంటే మొదట నా దేవుణ్ణి ముట్టుకొని నా మీదకి రావాలి. నా దేవుణ్ణి ముట్టుకునేవాడు ఎవడు బతకడు. దేవుడు అన్నాడు, నిన్ను ముట్టుకుంటే నా కనుగుడ్డును ముట్టుకున్నట్టు అన్నాడు. అలాంటప్పుడు ఇంత ధైర్యం ఉంటే ధైర్యపు మాటలు మాట్లాడగలను, పిరికితన పాత మాటలు మాట్లాడడం ఏంటండి? హల్లెలూయా. వస్తున్నా. ఇక ఆంధ్రప్రదేశ్ సపరేట్ అయిపోయిందిగా. ఈ 13 జిల్లాని నజరైన యేసు నామములో ఈ 13 జిల్లాలు ఎంతైనా ధన్యమైనవి అండి. ఎందుకంటే ఇంత లగ్జరీ స్పిరిచువల్గా వాక్యం ఇంత గొప్పగా స్వేచ్ఛగా ఆరాధించుకొని స్థుతించుకోగలిగిన భాగ్యం ఇంకా ఇండియా దేశంలో ఇంకా ఎక్కడా లేదు. అది మీరు దాన్ని బట్టి మీరు గర్వించండి, సంతోషించండి. సపరేట్ అయితే అయిపోయాం, అయితే పర్వాలేదు. దేవుడు మనల్ని సపరేట్ చేసి ఆశీర్వదించబోతున్నాడు. అంతే, ధైర్యంగా ఉండండి, బాధపడొద్దు. హల్లెలూయా. అలాగే చివరి మాట, నేనైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదను, యెహోవాను స్తుతించుడి. కీర్తన 115:18. ఈ విధంగా కీర్తనకారుడు ఎలా మాట్లాడుకున్నాడో మనం కూడా అలా మాట్లాడుకొని మన కోరికలు మన ఆశలు అన్నీ దేవుడికి చెప్తాం. దేవుడు నిశ్చయంగా చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కృపా ఆశీర్వాదాల కారణభూతుడైన మా తండ్రి, సర్వోన్నతుడా, మా పితరులు ఏ విధంగా నాయన ఇంత గొప్పగా మాటలు మాట్లాడారో మేము కూడా అదే స్థాయికి వచ్చి నీతో సరి సమానంగా మాట్లాడగలిగే ఆ ఉన్నతమైన కృపలోకి మేము మాటలు సిద్ధం చేసుకుని నీ సన్నిధికి నిలబడేటట్లు చేయి. మోషే ముఖాముఖి ఎలా మాట్లాడాడు, ఏలియా నేనైతే ప్రార్థన చేస్తే అసలు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేపిస్తా, అదే నా దేవుడి యొక్క శక్తి అన్నాడు. అలాగే పౌలు భక్తుడు చెప్పాడు, నేను శ్రమలు పడటం కోసమే పిలువబడ్డాను. ఎస్ ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నేనైతే నీ రక్షణ చూసి నేను హర్షిస్తాను. నేనైతే ఎప్పుడు నీ స్తుతిని ప్రచురం చేస్తాను. నేనైతే నిత్యము నీ మందిరావరణంలో నివాసం చేస్తాను, ప్రవేశిస్తాను. నేనైతే దర్శనం చేస్తాను. ఇట్లా ఎన్నెన్నో మాటలు మమ్మల్ని ప్రోత్సహించినాయి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలను నిశ్చయముగా ఆశీర్వదించండి. వారి కోరిక ఎంత పెద్దదైనా ఎటువంటిదైనా నీ నామ మహిమ నిమిత్తమైతే అయితే నిశ్చయముగా వారి కోరికని సిద్ధింపజేసి వారి ఆలోచన యావత్తును సఫలపరచండి. మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని సాతాను విధమైన అంధకార శక్తులను బంధించి నిశ్చయంగా నీ అత్యున్నతమైన మహా గొప్ప కృపలో రెగ్యులర్గా వింటున్న ఈ మాటలు వింటున్న నీ బిడ్డలకు వారికి ఉన్న పరిస్థితులన్నింటినీ పటాపంచలు చేసి ఆశీర్వాదం, ఆనందం, సంతోషము, ఆయుష్, ఆరోగ్యం, సమృద్ధి, సమాధానం ఇచ్చి వారి ఇంట నీ యొక్క నిత్యమైన కృప ఏలుబడి చేయనట్లు సహాయం చేయమని యేసు దివ్య నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. జీసస్ ఓన్లీ యూ, జాయ్ సెంటర్, లబ్బిపేట, కళాంజలి వెనక మసీద్ రోడ్లో, విజయవాడలో ఉంది. మీరు ఎప్పుడైనా రావాలి అనుకుంటే ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని తప్పకుండా రండి. అలాగే మా ప్రోగ్రామ్స్ ప్రతి సాటర్డే ఈవినింగ్ ప్రార్థన ఉంటుంది. అలాగే ప్రతి సండే మార్నింగ్ యాడ్స్లో చూస్తారు. తప్పకుండా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఎక్కడికి వెళ్ళే వాళ్ళు అక్కడికే వెళ్ళండి. దేవుడిలో ఎదగండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.